శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను చాలా వీడియోలలో చెప్పుకుంటూ వస్తున్నా. అంటే శివశక్తులు ఏ విధంగా ఉండాలి, కొత్తగా దేవుడొచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలని. అయితే మళ్ళీ అదే విధంగా ఫోన్లు చేసి అదే అడగడము, మళ్ళీ మెసేజ్‌లు గూడా అంటే కామెంట్స్‌లో గూడా అట్లాగే పెడుతున్నారు. అంటే మాకు ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నవి ఇది అని. అంటే కొత్తగా సబ్‌స్క్రైబర్స్ అయితున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక్క వీడియో నచ్చి సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు గదా! వాళ్ళు ఆ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి మీరేం చేయండంటే ఒకసారి వెనకకి వెళ్ళి మీరు అన్ని వీడియోస్ చూసుకుంటా రండి. మీకు అంటే దాన్ని నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌నో లేకపోతే మనము టైటిల్‌నో ఇచ్చినుంటా కదా! అంటే కొత్తగా దేవుడొచ్చేవాళ్ళు గానీ, ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలని చెప్పి పెట్టినుంటా కదా! అవి చదివి ఆ వీడియో క్లిక్ చేయండి. మీకు ఆ విషయాలేంటో తెలిసిపోతది. అంతేగాని మళ్ళా చెప్పుకుంటా పోయిందనుకోండి, వినే వాళ్ళకి బోరొస్తది. నాకు గూడంగా ఊకే ఏం చెప్పుదాంలే అనిపిస్తది. అంటే కొత్త విషయాలు మళ్ళా నేను చెప్పలేకపోతాననమాట. మీరు ఈ విధంగా ఫోన్లు చేసి అడగడము, మళ్ళా అవే కామెంట్స్ పెడితే నేను గూడంగా కొత్త వాటి మీదకి దృష్టి మళ్లించలేకపోతా కాబట్టి, ఎందుకంటే మీకు ఏది అంటే మళ్ళా నా మనసులో ఎట్లుంటదంటే, ఓహో! పలానా వాళ్ళు ఇది అడిగిండ్రు, వాళ్ళకి నేను చెప్పలేకపోయినా. అంటే తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా అడిగినప్పుడు చెప్పాలి. తెలవని విషయము అంటే వదిలేయండి గాబట్టి, మళ్ళా నా మనసులో అది ఉండిపోతది గాబట్టి, ఒకసారి మీరు పాత వీడియోలు చూసుకుంటా రండి. మీకు అర్థమైపోతదనమాట. అయితే ఈరోజు వీడియోలో ఏంటిదంటే, చాలామంది ఈ శివశక్తులు గానీ, కొత్తగా దేవుడొచ్చేవాళ్ళు గానీ, అంటే మాకు ఇది దేవుడని తెలవదు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా చూడండి. మీకు వచ్చే దేవుడు ఏ దేవుడో బయటపడంది మీరు ఈ పట్నాలు మాత్రం వేసుకోకండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఇద్దరు ముగ్గురు చెప్పిండ్రు ఇట్లే. వేరే వాళ్ళు మీరు పలానా దగ్గర అంటే మల్లన్న తండ్రి సింప్టమ్స్ వస్తేనేమో మాకు ఇట్లా మళ్ళా అంటే వీళ్ళేం చెప్తున్నారు అంటే, మాకు ఎక్కువగా మా ఇంటి దేవుడు మల్లన్న తండ్రి, నాకు ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే, మీరు పట్నాలేయండి మల్లన్న దగ్గర మీకు దేవుడొస్తాడు అని చెప్తున్నారు. అయితే ఇది సరే కానీ మీరు ఎప్పుడు పట్నాలేసుకోవాలి, లేకపోతే మీరు ఎప్పుడు గద్దెలేసుకోవాలి, ఇవి మీరు ఎప్పుడు పీఠాలేసుకోవాలంటే, మీ నోటి గుంట మీకు సంపూర్ణంగా దేవుడు రావాలి. వచ్చి మీ ద్వారా అంటే ముందలి వ్యక్తి ఎవరు నువ్వు అడిగినప్పుడు నేను పలానా దేవుడిని అని చెప్పినప్పుడు అట్లా నోటుగుంట మనము చెప్పినప్పుడే నువ్వు అప్పుడు పట్నాలేసుకుంటావా, గద్దెసుకుంటావా, నీ ఇష్టం పీఠం పెట్టుకుంటావా, ఏదన్నా పెట్టుకో. కానీ మీకు ఏదో ఈ చిన్న చిన్న సింప్టమ్స్ కనిపించినంబడే మీరు చేయండి ఇవన్నీ అంటే పట్నాలు మీకు ఏ దేవుడో బయటపడింది పట్నాలేసిండ్రనుకోండి, అది మీకు ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరైనా ఈ చాతబడులు గానీ, లేకపోతే ఎవరైనా చేసుంటారు గదా! అలాంటప్పుడు గూడంగా మనము దేవుడి ముందల కూర్చున్నప్పుడు ఆవలింతలు చాలా విపరీతంగా వస్తాయి. మనకు దేవుడి ముందు లేచిపోవాలని అనిపిస్తుంటది. అలాంటి సింప్టమ్స్ ఉంటాయి. లేదు మనకి దేవుడు ఎలాంటి మనకి చాతబడులు గానీ, ఏం చేసినవి, ఈ కడుపులో మందులు ఇవన్నీ లేకున్నప్పుడు మనకు ప్రశాంతంగా ఆవలింతలు అంటే కొద్దిసేపు ఆగి వస్తాయన్నమాట. ఫస్ట్ ఒక్కసారి వచ్చినాక మళ్ళీ నిదానంగా అంటే దేవుడి అది దేవుని యొక్క శక్తి మనపై తిరుగుతున్నట్లల్లా ఆవలింతలు వస్తాయి. కానీ మన లోపట ఏమైనా నెగెటివ్ ఎనర్జీ బాగా ఉందంటే ఎక్కువ ఆవలింతలు వస్తాయి. అసలు తట్టుకోలేకపోతాము. ఒక్కొక్కసారి ఆవలించి మెడలు గుణంగా పట్టుకుంటాయి అన్నమాట. అంటే తల ఇట్లా వెనక్కి పోయి ఆవలిస్తుంటారు కొంతమంది. అట్లాంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తాయి కాబట్టి మీరు ముందే పట్నాలు వేసుకున్నారంటే మీకు ఎందుకంటే చాలా మంది నాకు చెప్పిండ్రు పట్నాలు వేసినాము, మేము పీఠం వేసుకున్నాము, అయినా దేవుడు వస్తలేడు. మళ్ళీ రావాలి కదా! ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చి పట్నాలు వేసుకున్నప్పుడు దేవుడు అనేది మనకు ఎంబడే రావాలి కదా! ఎందుకు వస్తలేడు అంటే నీకు కంప్లీట్‌గా రాలేదు. నీకు ఇంకా నీ శరీరం శుద్ధి కావాలి, మన బుద్ధి శుద్ధి కావాలి. అన్నీ శుద్ధి అయిన తర్వాతనే దేవుడు వస్తాడు కాబట్టి మనము దేవుడికి జపం చేసుకుంటూ పోవాలి. అంటే దేవుడు తొందరగా వచ్చేటట్లు మనం రోజు జపం చేసుకుంటూ ఉంటే దేవుడు తొందరగా వస్తాడు. ముందు పట్నాలు వేసుకున్నారంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులో పడతారు. ఇంకా లేదు మేము వేసుకుంటాము అనుకున్న వాళ్ళు మీ ఇష్టం అది. అయితే ఈరోజు మనము ఎవరికైతే ఈ చాతబడులు అంటారు కదా, ఈ చాతబడులు మనకు చేసే ముందు అది ఎవరికైనా సరే అంటే దేవుడు వచ్చే వాళ్ళకు, దేవుడు రాని వాళ్ళకు, సామాన్య మనుషులకు అందరం మనుషులమే కదా! అందరికీ ఒక గ్రహస్థితి అనేది, గ్రహ ప్రభావం అనేది ఉంటుంది కదా! అయితే ఇవి మనకు ఎప్పుడే కానీ మనము శివుని ఆత్మలింగము అంటాం కదా! మనలో మనకు ఆత్మ ఉన్నందుకే మనం మాట్లాడుతున్నాము, అన్నీ చేస్తున్నాం కదా!
మన లోపట ఉన్న దేవుడిని మనం గుర్తుపట్టము అంతే. అంటే నా లోపటనే దేవుడు ఉన్నాడు అని మనం రోజు దేవుని కొద్దిసేపు రోజు 10 నిమిషాలు మనకు వీలున్నప్పుడల్లా ఆ దేవుని స్మరిస్తూ ఉంటే మా ఆత్మలో మన లోపట ఉన్న ఆత్మలింగం కూడా బయటకు వచ్చి మనకు ఎదుటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు తెలుసుకునే శక్తి ఇస్తాడు. మనం అది మర్చిపోయి వాళ్ళెంబడి వీళ్ళెంబడి పడుతుంటాం కాబట్టి మనకు ఎప్పుడు మన లోపల ఉన్న దేవుడు కనపడడు. ఈ కలియుగ పురుషుని పట్టుకొని మనం వేలాడుతుంటాము. అందుకే అన్ని ఇబ్బందులు అనేటివి వస్తుంటాయి కదా. అయితే మనము ఈ చాతబడులు ఎవరైనా సరే ఒక ఎదుటి మనిషి మనపై దృష్టి పెడుతూ, ఇది దేవుడు వచ్చే వాళ్ళకే కాదు మామూలు మనుషులకైనా సరే, ఇది అందరికీ ఎవడైనా ఒక వ్యక్తి మన చూపు అంటే మనపై కన్ని పెట్టిండు, మనకి ఏదో చెయ్యాలనుకుంటున్నాడు, లేదు అతని దృష్టి మనపై పడ్డది, మనపై నజర్ పడ్డది, ఆ వ్యక్తి మన చెడును కోరుకుంటున్నాడు అన్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తుంటాయి. ఎక్కువగా మనకు బురదలో పూనుకున్న అంటే మునిగిపోతున్నట్లు వస్తుంటుంది కదా. ఈ బురదలో మనము అంటే బురద మట్టిలో మనము మునిగిపోతున్నట్లు, ఏదో ఎవ్వరు మనని కాపాడతలేనట్లు, ఇట్లా ఈ అంత చీకటిమయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాంటి కళలు కూడా పడుతుంటాయి కదా. ఇలాంటి కళ ఎప్పుడైతే మనకు పడ్డదో ఈ బురదలో అంటే మునిగిపోతున్నట్లు ఏదో వ్యక్తి మనకు ఏదో చాతబడో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలని మనపై దృష్టి పెట్టిండని గ్రహించుకోవాలి. ఎంబడే మనం ఏం చేసుకోవాలంటే ఈ కాళీమాత లేదా ఈ వీరభద్రుడు లేదా మనకు కాలభైరవుడు ఈ గుడులు మనకు దగ్గరగా ఉంటాయి. లేదు అయితే శివుని అంశవి ఇవి చాలా అరుదుగా ఉంటాయి. శివాలయంలోనే కాలభైరవుడు ఉంటాయి. అయితే వీరభద్రుడు సపరేట్ ఉంటాడు. కాబట్టి మీరేం చేయాలంటే శివాలయం కన్నా తిరగండి. లేదనుకుంటారా కాళీమాత టెంపుల్, మన కాళీమాత టెంపుల్. ఎందుకంటే ఒక వ్యక్తిపై ఏ వ్యక్తి అయితే మనకు చేస్తుండో ఈ చాతబడులు చేసేవాళ్ళు, అంటే ఇది నేను కొంచెము తంత్రభుక్తులు అంటే ఈ తంత్రశాస్త్ర భుక్తులు కొన్ని చదివినా కాబట్టి నేను ఈ కొద్దిగానైనా నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ తంత్రాల గురించే చెప్పేవాడిని కాబట్టి నాకు అమ్మవారు అనేది ఆజ్ఞ అనేది ఇచ్చిలేదనమాట. అంటే ఆ శాస్త్రం వద్దు అని చెప్పింది కాబట్టి నేను అంతటితోనే. అందుకే చూడండి ఈ కామెంట్స్లలో ఎక్కువ ఈ శాస్త్ర వశీకరణ గురించి ఈ తంత్రశాస్త్రాల అంటే దాని కింద కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను రిప్లై ఇస్తలేను. చాలామంది నాకు రిప్లై ఇస్తలేరు అంటున్నారు కదా. అంటే కొన్ని తంత్రాల గురించి నేను చెప్పిన కదా, దాని కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళకు నేను రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను అవి ఇప్పుడు చెప్పట్లేదు, నాకు అమ్మవారి ఆజ్ఞ అనేది ఇస్తలేదు కాబట్టి. ఎందుకంటే అది మంచి శాస్త్రం కాదనమాట. అయితే ఏం చేస్తా అంటే వీళ్ళు ఏదో ఒకటి కాళీమాత ఈ శాస్త్రాలు కూడా ఈ తంత్రశాస్త్రాలు చేసే ఈ వశీకరణ శాస్త్రాలు చేసే వాళ్ళు కూడా కాళీమాత అంశ నుంచి వచ్చే ఏదో ఒక అమ్మవారి మంత్రాలతోటి వాటితోటే చేస్తారు. అదేవిధంగా ఈ వీరభద్రుడు కాలభైరవుడు వీళ్ళ అంశతోటి ఉన్న ఒక దేవుణ్ణి పెట్టుకొని ఈ తంత్రాలు అనేటివి వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి మనము వాళ్ళకి అధిపతి అయిన పరమేశ్వరుడు లేదా కాళీమాత వీళ్ళిద్దరి దగ్గరికి మనం పోయి వీళ్ళ శరణు కోరుకున్నాము అంటే ఏ వ్యక్తి అయితే మనపై చాతబడి చేస్తున్నాడో అది పని చేయదు. ఎందుకంటే ఆ మంత్రాలు అవన్నీ అమ్మవారి లేకపోతే అయ్యవారి అంశ నుంచి వచ్చిన మంత్రాలే వాళ్ళు ఉపయోగించిండ్రు. కాబట్టి వీళ్ళు చేసేవి మనము ఈ అమ్మవారిని కాళీమాతను ఈ పరమేశ్వరిని మనము వేడుకుంటున్నాము. అంటే నాకు ఇలాంటి కళ పడ్డది, ఇది చెడుక మంచి కానీ మనము వాళ్ళ కాళ్ళ మీద పడి లేదా వాళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళకి ప్రదక్షిణ చేసి మనకు వచ్చిన కళ ఆ దేవుడి ముందు చెప్పుకుంటే వాళ్ళు ఎవడైనా సరే మనపై ఎలాంటి ప్రయోగం చేసినా మనకు తగలదు. అందుకే మీరు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే వెంబడే ఈ దేవుళ్ళను అంటే ఈ కాళీమాత టెంపుల్ పరమేశ్వరి టెంపుల్ ఖచ్చితంగా దర్శించండి. అది సోమవారమా ఈ వారమా ఏ వారం కాదు, ఈరోజు వచ్చిందంటే ఉదయమే మనము ఇల్లు శుద్ధి చేసుకొని తల స్నానం చేసి గుడికి వెళ్తే ఏదో పువ్వులో లేకపోతే టెంకాయనో అరటి పండ్లు ఏవో తీసుకెళ్తాం. కాబట్టి వెళ్ళి అది దేవుడికి సమర్పించుకొని మీరు కలిపి కొద్దిసేపు అక్కడ కూర్చొని రండి. మీకు ఇలాంటివి ఈ దోషం పోతుంది, ఎవడు మనని ఏమీ చేయలేడనమాట. అయితే ఇంకొకటి కూడా మనకు అయితే ఇవి ఒకవేళ మాకు ఉంది అని అనుకుంటారు కదా, అంటే ఎవరైనా సరే మాకు ఈ దేవుడు వస్తలేడు, ఏవో ఆత్మలు కనిపిస్తున్నాయి అంటే కళ్ళు మూసుకో మనం ఏదో జపమో ఏదో చేస్తుంటాము, సడన్గా మనకు
కొన్ని ఆత్మలు పిలుస్తున్నట్లు కానీ దేవుడు ఎప్పుడు పిలవడు, మనకు నిజ రూపం చూపిస్తాడు. ఎప్పుడే కానీ దేవుడు మనతో నిజ రూపం చూపిస్తాడు. మాట్లాడేది మాత్రము వేరే వేరే శివశక్తులలో లేకపోతే మన పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తే దేవుడు ఎప్పుడు మనతోటి మాట్లాడాడు. మనకు వేరే అయితే దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన ఆత్మల్ని మనకే తెలిసిపోతుంది. మనం ఒక ప్రశ్న వేసుకున్నామంటే దానికి ఆన్సర్ కూడా మనలోనే తెలుస్తుంది. అది దేవుడు మాట్లాడతాడు అంటే దేవుడే మన ఆత్మ ద్వారా మనకు మాట్లాడతాడు. అది కానీ దేవుడు ప్రత్యేకించి వచ్చి మనకు మాట్లాడినట్లు కనపడాడు. అది చాలా అరుదు. అది ఎంతో తపస్సు చేసిన వాళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాడు దేవుడు. మనకు మాత్రం కేవలం దేవుడు రూపాలు కనిపించడము, అమ్మవారి గుళ్ళు కనపడము ఇట్లాంటివి మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి లేదు ఏదైనా చెప్పాలంటే వేరే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళతోటి వీళ్ళతోటి మనకు దేవుడు మాట్లాడినట్లు చూపిస్తాడు. దానివల్ల మనము జాగ్రత్త అనేది పడవచ్చు. అయితే మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇది వీళ్ళే కాదు అందరూ తెలుసుకోవచ్చు అన్నమాట. మనకు ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నవి అంటే ఈ శరీరం మొద్దు బారుతుంది, శరీరం బరుగెక్కుతుంది, లేదా మన ముఖం కొంతమందికి చూడండి సడన్గా వాళ్ళు ఆరోగ్యంగా ఉండింటారు. అంటే వాళ్ళకి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొంతమందికి చూడండి ఈ అప్పుల బాధ ఎక్కువ అయ్యో లేకపోతే ఏదో ఒకటి ఉంటే సరిగా తిండి తినక ఇట్లా ఉంటుంటారు కదా. అలాంటి వాళ్ళు శరీరం తగ్గుతుందంటే వాళ్ళు టైంకి తింటలేరు అని. లేదు మేము అన్ని హాస్పిటల్ తిరిగినాము, సడన్గా మాకు ఎలాంటి అంటే మనసులో ఏం ఆలోచనలు లేవు, అయినా ఎందుకో వాళ్ళ ముఖం కళ్ళదప్పుతుంటుంది. తిండి కూడా మంచిగానే తింటున్నారు కానీ వాళ్ళ ముఖం కళ్ళదప్పడము, చూడంగానే వీళ్ళ శరీరంలో ఏదో ఉంది అని అనిపిస్తుంటుంది. అది అంటే కళ అనేది కనిపించదు అన్నమాట, నిండుగా కనపడదు. ముఖం ఇట్లా ఈడ్చుకపోయినట్లు, కళ్ళు గుంతలకు పోయినట్లు. వాళ్ళ ఆరోగ్యం అంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. కానీ అది కనపడకుండానే లోపటనే వాళ్ళు అంటే శరీరము నలుపు పడిపోతుంది ఎప్పుడే కానీ. ఈ నల్లగా అయిపోవడము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ఒక్కటే చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే మీరు మంగళవారం అన్నా లేకపోతే శుక్రవారము ఆదివారం అయితే ఇంకా మంచిది. ఆదివారము సాయంత్రం పూట మీరు ఒక నిమ్మకాయ తీసుకొని చేతిలో పెట్టుకొని అది మీరు మీ ఇష్టదైవము మీరు లేదు ఏదైనా నామజపము లేదా ఓం నమ శివాయనన ఓం శ్రీమాత్రే నమః ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని పఠిస్తూ ఉండండి కళ్ళు మూసుకొని. మీకు ఏమవుతుంది అనేది మీ శరీరంలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే ఆ నిమ్మకాయ మొత్తం గుంజేస్తుంది. అది ఏ శక్తి అయినా సరే, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మన శరీరానికి పడని శక్తి మన లోపల ఉందంటే ఆ నిమ్మకాయ మొత్తము గుంజేస్తుంటుంది. ఇది చాలా అంటే ప్రశాంతంగా కూర్చొని చేయాలి. ఈ మనుషుల మధ్యలో కూర్చొని చేసినామంటే మనకు శ్రద్ధ ఉండదు, అంటే భక్తి ఉండదు, ఆ మాట అక్కడ పోతుంటుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని చేయండి. ఆ నిమ్మకాయ చూడండి, మీ చేతిలో నుంచి ఏదైనా శక్తి దాంట్లోకి వస్తుంది, మీ చేతి చాలా బరుగెక్కుతుంటుంది. అంటే ఏదో మోస్తున్నట్లు ఆ నిమ్మకాయ ఎంత బరుగు ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది కదా. అయితే మీకు మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ నిమ్మకాయలోనికి పోతుంటే నిమ్మకాయ చాలా బరుగ్గా ఉంటుంది. మీకు అసలు చేయి కూడా వణికిపోతుంటుంది. అంటే మన నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంటుంది. లేదు మన శరీరంలో ఏమీ లేదు, మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ మనకు మంచిగా ఉందంటే మాత్రం నిమ్మకాయ ఏమీ కాదు. మీకు ఎట్లా ఉన్న చేతు అలాగే ఉంటాయి. ఈ చేతులు వణకడం కానీ ఇవన్నీ ఏవి అనేది ఈ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. ఇలా చేసి చూడండి, మీకు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, లేకపోతే ఎవడైనా చేసిండా ఇది అది మీకు ఇట్లా చేస్తూ ఉన్నారనుకోండి. లేదు మాకు ఇలా జరిగిందంటే మీరు ఇట్లా వారం చేస్తూ ఉండండి, దాని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోతాము, ఈ చాతబడులు తీయాలి అంటే చాలా కష్టం అన్నమాట. ఈ చాతబడులు తీయాలంటే కొన్ని లక్షలు అడుగుతారు, దగ్గర 2 లక్షల పైన అడుగుతారు. ఎందుకంటే అది ఎవ్వరు నరుడు చూడని ప్రదేశాలకు పోయి చేయాలన్నమాట. అంటే వాళ్ళకు ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ మనము చెప్పకూడదు కాబట్టి. ఎందుకంటే ఇవి కూడా నాకు తెలియదు, కాకపోతే నేను కొన్ని శాస్త్ర బుక్కులు చదివినా కాబట్టి వాటిలో నుంచి కొన్ని తెలుసు కాబట్టి. అయితే కొన్ని బహిర్గతం కావు, ఈ తంత్రశాస్త్రంలో కొన్ని బహిర్గతం కావు.
అవి డబ్బులు ఎందుకు ఎక్కువ అడుగుతారు అంటే అవి కొన్ని ఎనర్జీ శక్తులు ఉంటాయి, అవి ఉల్టా అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతారు కాబట్టి మీరు ఇలా చేసుకుంటూ రండి, మీకు మీ శరీరం మీకు తేలిగ్గా అవుతుంది. సింపుల్, కేవలము ఆ నిమ్మకాయ ఎంత ₹5 అంతే. ఒక నిమ్మకాయ ₹5 కదా. అదేవిధంగా మనము ప్రశాంతంగా కూర్చోవచ్చు. 15 నిమిషాలు కూర్చున్నా మనకు దైవనామస్మరణ చేసినట్లుంటుంది, దేవుని మీద భక్తి పెరుగుతుంది, అవుతుంది, మన ఎనర్జీని కూడా మనము తగ్గించుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత మన ఇంకా లేదు ఇంకా ఇట్లాంటి మనం 15 నిమిషాలు ఇట్లా మీరు ఒక టైం పెట్టుకోండి. ఈ టైం నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా పెట్టుకొని అలారం లాగా పెట్టుకొని అప్పటికి లేచి ఆ నిమ్మకాయని ఎంబడే తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా పడేయండి. అది నిమ్మకాయ మాత్రం ఇంట్లో ఉండకూడదు. మీకు అలా సిమ్టమ్స్ కనిపించినా కనిపించకపోయినా ఆ నిమ్మకాయ ఎక్కడైనా బయటనన్నా వేయండి. లేదు మాకు ఇంకా దూరంగా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా బయట వేయడానికి రాదు కాబట్టి ఇంటి బయటికి వచ్చి ఏదైనా ఒక పాత చిప్పలో దాంట్లోనో పోసి కొంచెం నూనెనో ఏదో పోసి దాన్ని అంటబెట్టేసి ఆ బూడిద అనేది నీళ్ళల్లో కలిపి బయట పడేసేయండి. మీకు ఇట్లా చేస్తూ ఉంటే కూడా మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటూ పోతుంది. అంటే మీకు దైవనామస్మరణ చేయడం వల్ల మీ లోపల ఉన్న శక్తి అంటే దైవశక్తి పెరగడం వల్ల అంటే ఏదైనా చెడు శక్తి ఉంటే అది ఆ నిమ్మకాయ లోపలికి పోతుంది. ఈ తంత్రశాస్త్రం ఇవి చాతబడులు తీసేయాలన్నా చెయ్యాలన్నా నిమ్మకాయ చాలా ఈ శివశక్తులు ఎక్కువగా వాడేది నిమ్మకాయలే. ఇలాంటి వాళ్ళందరూ ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీయొచ్చు, దాని నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించచ్చు. రెండు పనులు చేయొచ్చు. నిమ్మకాయ మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కాబట్టి అయితే చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇవి చేయండి. మీకు ఉందా లేదా, ఎవరైనా చేసిండ్రా చేయలేదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. నిజంగా మీకు ఎవరైనా చేసిండ్రు అనుకుంటే మాత్రం వాళ్ళ రూపాలు మాత్రం మీకు కనిపిస్తాయి. మీరు భక్తిగా కూర్చుంటే మాత్రము ఆ వ్యక్తులు మీకు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ నిమ్మకాయలకి పోయే కొద్దికి మీకు దర్శనం అవుతుంటారు పలానా వ్యక్తులు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆ వ్యక్తులు అయితే మీకు ప్రదక్షిణ అవుతుంటారు అనమాట మనకు కళ్ళ ముందు. అంటే వాళ్ళు మాట్లాడినట్లు, వాళ్ళు ఇట్లా వచ్చిపోతున్నట్లు, ఇట్లా ఈ సిమ్టమ్స్ మనకు ఆత్మ రూపంలో కనిపిస్తాయి. కాబట్టి ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి, మీకు ఉందా లేదా, ఈ చేతబడి చేసిందా చేయలేదా అనేది మాత్రము మళ్ళీ ఈ కామెంట్స్ పెట్టకండి నాకు ఇట్లుంది అట్లా. ఎందుకంటే నేను ఈ తంత్రాల గురించి చెప్పను, కాకపోతే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న సింపుల్గా చెప్పిన నేను. మళ్ళీ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి నాకు ఇట్లుంది అట్లుంది అంటే నేను చెప్పను. తంత్రాల గురించి అయితే నేను డీప్గా అయితే చెప్పను. చిన్నవి ఏదో చిన్నవి చెప్తా, అది మీరు వీడియోలో చూసి చేసుకోను. కానీ నన్ను ప్రత్యేకించి అడిగితే మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నాకు అమ్మవారి ఆజ్ఞ అనేది తంత్రశాస్త్రం గురించి నాకు చెప్పొద్దన్నది కాబట్టి నేను అందుకే ఆ బుక్స్ కూడా చదవడం లేదు. కాబట్టి మీరు నన్ను అడగకపోవడమే మంచిదన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.